అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. మన ఛానల్ని మూడుసార్లు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నేను చెప్పే ఈ క్లాసెస్ ఈరోజు నిన్న మొన్న లూబ్రికేషన్ సిస్టము, కూలింగ్ సిస్టము, ఫ్యూల్ సిస్టమ్ చూసినాం కదా. ఈరోజు ఇంజను లూబ్రికేషన్ సిస్టమ్ క్లాస్. లూబ్రికేషన్ ఎట్లా అవుతుంది ఇంజన్కి, దేని ద్వారా అవుతుంది, అది ఎట్లా సప్లై అవుతుంది, సప్లై కాకపోతే ఏమవుతుంది, ఆ క్లాస్ మొత్తం వినేద్దాం. నేను ఫోటో చూపిస్తూ మొత్తం దాని గురించి, అది ఎటు నుంచి సప్లై అవుతుంది, అది ఎట్లా సప్లై అవుతుంది, దాని గురించి చెప్తా, చూసేయండి. మన ఛానల్ కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి, మన వీడియోని అందరూ షేర్ చేయండి. చెప్పినా కదా, పిల్లలకి మెకానిక్ పని నేర్చుకునే వాళ్ళకి అందరికి ఉపయోగపడతా అనుకుంటున్నా. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా ఆటోమేటిక్ సిస్టంలో ఈ నెంబర్ మెసేజ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డౌట్ చేస్తాను, క్లియర్ చేస్తాను డౌట్ ఏమున్నా. ఇంకా చూస్తుండండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫోటో చూపిస్తూ దాని గురించి గురించి చెప్తా, సరేనా? చూస్తుండండి. ఇక ఇంజన్ లూబ్రికేషన్ సిస్టమ్ ఇది టోటల్ ఇంజన్లో చెప్పిన కదా, క్రాంక్ షాఫ్ట్, క్యామ్ షాఫ్ట్, పిస్టన్స్, వాల్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా కింద ఇది ఆయిల్ చేంబర్ అంటారు దీన్ని. ఇదంతా ఆయిల్ చేంబర్లో ఇంజిన్ ఆయిల్ పోస్తే దీంట్లో వస్తుంది ఆయిల్ చేంబర్. దీంట్లో ఆయిల్ పోసేది ఇక్కడ మొత్తం పైన, ఇది ట్యాపెట్ కవర్, ఇది సీన్ రెడ్ పైన ఉంటుంది ట్యాపెట్ కవర్. అంటే ఒక్కొక్క ఇంజన్కి ఒక డిజైన్ ఉంటుంది, పోయడానికి కూడా ప్లేసెస్ వేరు ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంజన్లో ఇక్కడ నుంచి ఆయిల్ పోస్తే పూర్తిగా ఇక్కడ వస్తుంది. అది నిన్న లూబ్రికేషన్ సిస్టంలో చూపించినాము. ఇంజన్ ఆయిల్, వాటర్ కూలింగ్ అయ్యేది, అది కూడా ఇంజన్లో తిరుగుతుంది. ఇంజన్ ఆయిల్ తిరుగుతుంది, కూలింగ్ తిరుగుతుంది, కానీ రెండు కలుపుకొని డిజైన్ ఉంటుంది, ఇంజన్ డిజైన్. ఇది ఆయిల్ చేంబరు. మొత్తం ఆయిల్ మొత్తం ఇందులో అవుతుంది, ఎంత పోస్తే అంత. ఇంజిన్ కెపాసిటీని బట్టి ఆయిల్స్ ఉంటుంది. అది 6 లీటర్ల, 7 లీటర్ల, 10 లీటర్ల, ఒక్కొక్క ఇంజిన్ ఒక సైజుని బట్టి, దాని కెపాసిటీని బట్టి ఆయిల్ లెవెల్ ఉంటుంది. ఆయిల్ పోసినప్పుడు మొత్తం ఇందులోనే వస్తుంది. ఇది ఆయిల్ స్ట్రెయినర్. అందులోనే ఇక్కడ నుంచి ఇందులో ఆయిల్ ఇక్కడ నుంచి కింద నుంచి మొత్తం పైకి వరకు సప్లై అవుతుంది. దీనికి పంపింగ్ ఉంటుంది, ఆయిల్ పంప్ ఉంటుంది, ఇంకొకటి కనబడకుండా లోపల ఉంటుంది. ఆయిల్ పంపు ద్వారా మొత్తం ఇక్కడ నుంచి ఈ స్ట్రెయినర్తో ఫిల్టర్ అయ్యి, ఇక్కడ నుంచి ఇది ఆయిల్ ఫిల్టర్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఇంజిన్ బ్లాక్లో మొత్తం తిరుగుతుంది. ఈ కింది నుంచి పైకి వరకు ఈ క్రాంక్ షాఫ్ట్, క్యామ్ షాఫ్ట్, వాల్స్ దగ్గర మొత్తం తిరుగుతుంది. కానీ ఆయిల్ ఈ వాల్స్ ద్వారా ఎక్కడ రాకుండా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళొద్దు అని మొత్తం లీకేజ్, మొత్తం వాల్స్ ఉంటాయి, సీల్స్ ఉంటాయి, ఆయిల్ ఓరిన అన్నిటితో లాక్ అయి ఉంటుంది. ఎక్కడ వెళ్ళాలి ఆయిల్ అదే ప్లేస్లో తిరుగుతుంటుంది. అందులోనే కూలెంట్ కూడా తిరుగుతుంటుంది ఇంజన్లోనే. కూలెంట్ ఇంజన్ కలవద్దు, మరి పంపింగ్ ఆయిల్ మొత్తం లూబ్రికేషన్ చేయాలి. ఆయిల్ లూబ్రికేషన్ కాకపోతే ఇంజన్ ఇక్కడ పనిచేయదు, బ్లాక్ అయిపోతుంది. ఆయిల్ సిస్టమ్ ఇందులో పంపింగ్ ఉంటుంది. ఇంకొక ఇంజన్లో చూద్దాం, ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాం. ఇది ఇంకా క్లియర్గా, ఇది చెంబర్కు ఈ డిజైన్లో ఇది ఆయిల్ ఎంత ఉన్నా చెక్ చేసుకోవడానికి ఆయిల్ గేజ్. ఆయిల్ పోసేది పైన ఇక్కడ నుంచి కవరు, ఇది ట్యాపెట్ కవరు, వాల్ కవర్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మొత్తం పోయడం, ఆయిల్ పోస్తే కిందికి వస్తుంది, ఇందులో ఉంటుంది. ఇందులో నుంచి పంపింగ్ అయ్యి మొత్తం లూబ్రికేషన్ అవుతుంది. ఈ ఇంజన్ డిజైన్లో ఇక్కడ ఫిల్టర్ ఉంది. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రకం ఉంటుంది. ఫిల్టర్ అయిపోయి మొత్తం వెళ్తుంది. ఇది చెప్పిన క్రాంక్ షాఫ్ట్, మెయిన్ పార్ట్ క్రాంక్ షాఫ్ట్ ద్వారానే మొత్తం రన్నింగ్ అవుతుంది. ఇందులోనే ఈ మొత్తం బయట ఈ వాటర్ పంప్, ఇది ఫ్యాను, ఆయిల్ పుల్లి, ఆల్టర్నేటరు ఇవన్నీ ఉంటాయి. ఇందులోనే ఇవన్నీ క్రాంక్ ద్వారానే ఈ బయట పనిచేస్తాయి. ఇందులోనే టైమింగ్ ఉంటుంది. ఇంకా టైమింగ్ గేర్స్ ఉంటాయి. టైమింగ్ గేర్స్ ద్వారానే ఇంకా క్యామ్ షాఫ్ట్ పనిచేయడము, పంప్ పనిచేయడం అన్నీ ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో టైమింగ్ గేర్స్ అనేది మొత్తం వివరించి చెప్తా. నెక్స్ట్ టైమింగ్ గేర్స్ ఎట్లా ఉంటాయి అనేది. ఇంజన్లో ఫస్ట్ లూబ్రికేషన్ సిస్టమ్, ఇంజిన్ ఆయిల్, అందులోనే స్ట్రెయినరు, ఫిల్టర్లు, అందులో నుంచి పంపింగ్ అయ్యి ఈ ఫిల్టర్ నుంచి మొత్తం ఫ్యూల్ లైన్స్కు, ఇది ఫ్యూల్ లైన్స్. ఇందులోనే ఆయిల్ లైన్స్ ఉంటాయి లోపల. ఫ్యూల్ లైను, ఆయిల్ లైను, కూలెంట్ లైన్ మొత్తం ఉంటాయి. కానీ దేనికి టచ్ ఉండదు.
అట్లా ఉంటాయి డిజైన్స్ ఇంజన్లో. దాంట్లో గేజు లూబ్రికేషన్ ఆయిల్ లేకపోతే మాత్రం ఏమాత్రం తగ్గినా లేకపోయినా ఇంజన్ ఏమాత్రం పనిచేయదు, ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోతుంది, మొత్తం సీజ్ అయిపోతుంది ఇంజన్. ఈ క్రాంక్ షాఫ్ట్ తిరగాలంటే ఖచ్చితంగా ఆయిల్ కావాల్సిందే, వీటిని తిప్పాలంటే వీటన్నిటికి ఆయిల్ కావాల్సిందే. లూబ్రికేషన్ సిస్టంలో ఆయిల్ లేకుండా ఇది ఏం పని చేయదు, సరేనా. ఇంకా నెక్స్ట్ క్లాస్లో క్రాంక్ షాఫ్ట్ ద్వారా ఇంకా టైమింగ్ గేర్స్ ఉంటాయి. ఇప్పుడు క్యామ్ షాఫ్ట్ పనిచేస్తుందని చెప్తే క్యామ్ షాఫ్ట్ ఎట్లా టైమింగ్ పనిచేస్తుంది, క్రాంక్ షాఫ్ట్తో ఇంకా గేర్స్ ఏముంటాయి, ఫ్యూల్ పంప్ ఎట్లుంటుంది, దాని గేర్లు ఎట్లుంటాయి, అన్నీ పనిచేసేటన్ని నెక్స్ట్ క్లాస్లో టైమింగ్ గేర్స్ ద్వారా చూద్దాము. మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేరి. స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి, మెకానిక్స్ నేర్చుకునే వాళ్ళు షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడతా అనుకుంటున్నా. ఈ ఆయిల్ పంపు చెంబర్ ద్వారా ఆయిల్ ఉంటుంది, చెంబర్లో ఆయిల్ ఉంటుంది, ఇక్కడ నుంచి పంపింగ్ అయ్యి మొత్తం లూబ్రికేషన్ అవుతుంది. ఇది లూబ్రికేషన్ సిస్టమ్, ఇట్లా ఉంటుంది లూబ్రికేషన్. దీంట్లో ఎటువంటి డౌట్ ఉన్నా పైన నెంబర్ చెప్పిన కదా, నా నెంబర్కి ఎటువంటి డౌట్ ఉన్నా మెసేజ్ చేయర్రి. మొత్తం ఇంకా వివరంగా కావాలంటే ఫోన్ చేస్తా, మెసేజ్ చేసినా మొత్తం క్లియర్గా చెప్తా డౌట్స్ ఉంటాయి. ఈ కూలింగ్ సిస్టమ్, ఇది లూబ్రికేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది కామెంట్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదే ఇది బ్లాక్, ఇది కింద చెంబర్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, ఈ బ్లాక్ సప్లై అవుతుంది, దీనిపైన హెడ్ ఉంటుంది, హెడ్కి సప్లై అవుతుంది, పైన ట్యాబ్లెట్ లోపల ఉంటాయి. ఇక్కడ ఇందులోనే కూలెంట్ దొరుకుతుంది, ఆయిల్ దొరుకుతుంది, ఇట్లా ఉంటుంది ఇది సిస్టము. ఇంకా క్రాంక్ షాఫ్ట్ ద్వారా ఇంకా గేర్స్ ఎట్లా ఉంటాయి ఏంటంటే టైమింగ్ గేర్స్ రేపు వీడియోలో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా, సరేనా. ఇంకా చూసేద్దాం, నెక్స్ట్ వీడియో చూస్తుండండి, స్కిప్ చేయకండి, మిస్ అవ్వద్దు, అందరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, పూర్తి చేసినందుకు సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైందా లూబ్రికేషన్ సిస్టమ్, ఆయిల్తో లూబ్రికేషన్ అవుతుంది కదా, ఆయిల్ ఎలా ఉంటుంది, ఎందులో ఉంటుంది, ఎక్కడి నుంచి పోస్తాము, అర్థమైందా, ఎలా సప్లై అవుతుంది, దాని ఇంజన్ని ఎట్లా లూబ్రికేషన్ చేస్తుంది, ఎట్లా అర్థమైంది ఏంది కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఇంకా రేపు మరొక క్లాసు, రేపు టైమింగ్ సిస్టమ్. ఇందాక ఫస్ట్ లూబ్రికేషన్ రోజు చూస్తున్నాం కదా, ఫ్యూల్ సప్లై ఎట్లా అవుతుంది, ఫ్యూల్ సిస్టము, కూలింగ్ సిస్టమ్ అయిపోయింది, ఈరోజు లూబ్రికేషన్ సిస్టమ్ అయిపోయింది. రేపు టైమింగ్ సిస్టమ్, రేపు వీడియోలో చూసండి, అది కూడా కంటిన్యూ ఎలా ఉన్నది ఏంది కామెంట్ చేయండి. వీడిని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కొత్త వస్తుంటే సబ్స్క్రిప్షన్ గంట కొట్టండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, ఇలా ఉంటుంది నేను చెప్పేది, మీకు అర్థమైందా లేదా, ఎట్లా ఉన్నది చెప్పేసేయండి. ధన్యవాదాలు, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, చదువుకునే పిల్లలకి మెకానిక్ నేర్చుకునే పిల్లలు ఉపయోగపడుతుంది. పూర్తి విషయం ధన్యవాదాలు, మరొక వీడియో మళ్ళీ కలుద్దాం.